హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అయిపోయేటువంటి కర్రీ రెసిపీ ఒకటి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రెసిపీ స్కూల్ పిల్లలకి బాక్స్లో కానీ, వర్కింగ్ ఉమెన్స్కి కానీ, డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి, అండ్ టైం లేదు త్వరగా వండుకోవాలి అనే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. ఇవి ఆయిల్ వేడయ్యాక అందులో వేసుకోవాలి. అండ్ ఇంకా పచ్చిమిర్చి నేనైతే ఒక 6 తీసుకున్నాను. దీంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా మిక్స్ చేసి తాలింపులో వేశాను. ఇలాంటి రెసిపీస్ అండి చిన్నపిల్లలకి చాలా ఇష్టపడతారు. ఇవి చూడండి, ఎండుమిర్చి ఇవి ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కావాలనే వేసుకున్నాను. ఇది మీ ఇష్టం అన్నమాట. ఇది కొంచెం ఆయిల్లో అటు ఇటు వేగాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకున్నాను. ఈ పసుపుని కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ పసుపు కూడా చేదవుతుంది. అండ్ ఇవి శనగలండి, చూడండి ఇవి ఓవర్ నైట్ నేను పని అంతా అయిపోయిన తర్వాత నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను అంతే. అందుకే టైం సేవ్ అవుతుందని చెప్పాను. ఉంచుకున్నటువంటి శనగల్ని మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసి ఇప్పుడు మనం తాలింపులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ తాలింపులోనే ఎందుకు వేయాలంటే ఇందులో ఇవి నాని నీళ్ళల్లో నాని ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా పోవడానికి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఈ ఆయిల్తోనే కొద్దిసేపు ఇలా హీట్ చేసుకుంటే వాటర్ అంతా పోతుంది కదా. దాని తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ మనం యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 or 10 seconds మనం దీన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకుంటూ దీన్ని మనం ఇందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేలాగా చేయాలన్నమాట. దాని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్, మన కర్రీ కొద్దిగానే ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీనే అల్లం పేస్ట్ వేసాను అనమాట. మీరు ఎన్ని శనగలైతే తీసుకుంటారో వాటిని బట్టి మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలో అంత వేసుకోవాలి. అయితే దీంట్లోకి నేను ఒక 5 టొమాటోస్ యాడ్ చేశాను. టొమాటో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేయగానే వెంటనే కలపనండి, నేను కలపకుండా అలాగా స్ప్రెడ్ చేసి మూత పెట్టాను. మూత పెట్టుకుంటే ఒక 5 seconds లేదా ఒక 6 seconds అలా ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది త్వరగా మగ్గుతుందనమాట. ఇలా మగ్గిన టమాటాకి కొంచెం కారం యాడ్ చేశాను. ఇది మా స్పైసీకి తగినంతగా యాడ్ చేశాను. మీ క్వాంటిటీని బట్టి మీరు కారంని యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 5-10 secondsలో మన కూర ఇలా కనిపిస్తుంది. దీనికి గరం మసాలా లేకపోతే మన చికెన్ మసాలా, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది, మటన్ మసాలా, అది మీ ఇష్టం అన్నమాట, యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు, లేదా వదిలేయండి. ఇంకా మన కర్రీ రెడీ అయినట్టే. చూశారు కదా, చోలే టమాటా కర్రీ అన్నమాట. ముగించే ముందు ఒక్క మాట అండి, ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.